మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండకు భక్తులు పోటెత్తారు. చారిత్రక ప్రాధాన్యత గల శ్రీరామచంద్రస్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఎత్తైన కొండపై వెలిసిన ఆలయానికి ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి తరలివచ్చారు. దీంతో శ్రీరామకొండ గుట్ట పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వనవాసం కోసం బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామి ఇక్కడ తన పాదం మోపాడని, అందుకే ఇక్కడ ఆ పాదాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ వాటిని మొక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ గుట్టపై ఉన్న ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని భావించే భక్తులు వాటిని తీసుకెళ్తారు. ఎండబెట్టిన తర్వాత పిల్లలకు ఈ ఆకులతో ధూపం వేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే అక్కడ ఉన్న చెట్ల ఆకులు తీసుకెళ్తుంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సమస్త భగవద్భక్తులకు మన శ్రీరామకొండ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో కోయిలకొండ మండల కేంద్రంలో పడమర భాగంలో ఈ రామకొండ కలదు. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లే సమయంలో సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా ఈ కొండపైన సేద తీరడం వల్ల ఈ శ్రీరామకొండకు విశేషమైనటువంటి మహిమ శ్రీరామకొండ అనే పేరు కూడా రావడం జరిగింది. దాంతో పాటు ఆ రాముడు వచ్చి వెళ్ళిన తర్వాత అనేక మంది ఋషులు, యతులు, మునులందరూ కూడా ఈ రామకొండపై చేరుకొని నిరంతరం శ్రీరామపాదాన్ని పూజిస్తూ ఆ రామనామ స్మరణ చేస్తూ ఆ రాముడి యొక్క విశేషమైన మహిమ చేరుకోవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మణుడు మూర్ఛ చెందిన సమయంలో ఆంజనేయ స్వామి సంజీవితి పర్వతాన్ని తీసుకెళ్లే సమయంలో ఒక ముక్క ఇక్కడ పడడం వల్ల ఇక్కడ విశేష ఔషధ మూలికల కొండగా సంజీవిని పర్వతంగా కూడా పేరు ప్రసిద్ధిగాంచింది. మరి ముఖ్యంగా కొండపైన ఆదివారం అమావాస్య రోజు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. జై శ్రీరామ్.